ఈరోజు మనం కరకరలాడే క్యాలీఫ్లవర్ 65 ఎలా తయారు చేయాలో చూద్దాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. Hello guys, welcome back to BMR Picket Stocks channel. How are you all? So let's get into the video. క్యాలీఫ్లవర్ని తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని దానిలోకి కొద్దిగా ఉప్పు పసుపుని యాడ్ చేయండి. ఇప్పుడు అవి యాడ్ చేసి ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని దాంట్లో వేసుకొని ఒక 5 minutes పాటు కొద్దిగా బాయిల్ అవనివ్వండి. సో ఇప్పుడు అది బాయిల్ అయిన తర్వాత ఒక స్ట్రైనర్లోకి తీసుకొని చక్కగా వాటర్ని స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలోకి మైదా, కార్న్ఫ్లోర్, సాల్ట్, పసుపు, పెప్పర్ పౌడర్, కొద్దిగా కారం, వీటన్నిటి మెజర్స్ మేము డిస్ప్లేలో ప్లే అవుతూ ఉంటాయి. దాన్ని బట్టి యాడ్ చేసుకుంటూ వాటర్ని యాడ్ చేసుకుంటూ దీన్ని చక్కగా మిక్స్ చేసుకోండి. సో ఇది వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం ఈ విధంగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. సో ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండి క్యాలీఫ్లవర్ ముక్కలు, వాటిని దీనిలోకి యాడ్ చేయండి. వీటిని యాడ్ చేసి చక్కగా వీటికి మంచిగా పిండిని కోట్ చేసేయండి. ఇప్పుడు ఒక బాండి తీసుకొని దానిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలోకి 1 by 1గా క్యాలీఫ్లవర్ ముక్కల్ని చక్కగా కోట్ చేసుకున్నాం కదా, వాటిని యాడ్ చేసుకొని 2 sides తిప్పుకుంటూ చక్కగా ఇలాగా ఫ్రై చేసుకోండి. సో ఇది ఇప్పుడు ఫ్రై అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని చక్కగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ క్యాలీఫ్లవర్లోనే పచ్చిమిర్చి, కరివేపాకుని యాడ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. అలాగే క్యాషూ నట్ కూడా, వీటి కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. అంతేనండి, క్యాలీఫ్లవర్ 65 రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ని ఆన్ చేసుకుంటే మేము పెట్టే వీడియో ప్రతిదీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ని చూస్తూనే ఉండండి. ఒకసారి వెళ్ళి మా ఛానల్ని విజిట్ చేసేయండి.